నమస్తే వెల్కమ్ టు 9+ న్యూస్. తెలంగాణలో ఇప్పుడు రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. సనత్ నగర్లోని టిమ్స్ ఆసుపత్రి సందర్శన విషయంలో బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి టి హరీష్ రావును ఆయన కోకాపేట నివాసం వద్ద పోలీసులు నిర్బంధించారు. భారీగా మోహరించిన పోలీసులు హరీష్ రావు ఇంటి వద్ద ఎవరిని అనుమతించడం లేదు. విషయం తెలుసుకున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. తెలంగాణలో ఇప్పుడు రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. సనత్ నగర్లోని టిమ్స్ ఆసుపత్రి సందర్శన విషయంలో బీఆర్ఎస్ నేతలు పోలీసుల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆసుపత్రిని సందర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. మాజీ మంత్రి టి హరీష్ రావును కోకాపేట నివాసం వద్ద పోలీసులు నిర్బంధించారు. భారీగా మోహరించిన పోలీసులు హరీష్ రావు ఇంటి వద్ద ఎవరిని అనుమతించడం లేదు. విషయం తెలుసుకున్న ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అక్కడకు చేరుకున్నారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ను కూడా పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సనత్ నగర్, అమీర్ డివిజన్లకు చెందిన పలువురు ముఖ్య నాయకులను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రకటిత ఎమర్జెన్సీతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తోందని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ప్రారంభమైంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆసుపత్రిని ప్రారంభించింది. ప్రారంభోత్సవ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. వాస్తవాలను ప్రజలకు తెలియజేయడానికే తాము టిమ్స్ ఆసుపత్రిని సందర్శించాలని నిర్ణయించుకున్నామని ఆయన చెప్పారు. అయితే ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ ఆసుపత్రిలోని లోపాలు బయటపడతాయన్న భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇలాంటి అక్రమ నిర్బంధాలకు పాల్పడుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, మరి టిమ్స్ ఆసుపత్రి దగ్గర ఉద్రిక్తత నేపథ్యంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? రైట్ మాధవి, ఈ రోజు టిమ్స్ హాస్పిటల్ అంటే తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ సనత్ నగర్ లో ఉన్న ఈ టిమ్స్ ను సందర్శించడానికి టీఆర్ఎస్ నేత హరీష్ రావు, అదేవిధంగా మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రస్తుతం ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ కూడా ఈ రోజు హరీష్ రావు నాయకత్వంలో ఇక్కడికి రానున్న నేపథ్యంలో వాళ్ళు వస్తారనే ఇన్ఫర్మేషన్ తో పోలీసులు అందరూ కూడా ఇక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికంటే ముందే వాళ్ళు ఎక్కడెక్కడైతే వాళ్ళ గృహాలు ఉన్నాయో అక్కడ
హౌస్ అరెస్ట్ చేసే విషయం కూడా మనం చూసాం. ఇప్పటి వరకు కోకాపేటలో హరీష్ రావును, ఆ తర్వాత తలసాని శ్రీనివాసరావు కావచ్చు, అందరూ నేతలు ఎవరెవరైతే బీఆర్ఎస్ నేతలు ఇక్కడికి వస్తారని పోలీసులకు సమాచారం, ముందస్తు సమాచారం ఉంటే వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ మనం చూసాం హరీష్ రావు పోలీసులతో వాగ్వాదం చేశాడు. నేను కనీసం హాస్పిటల్కి వెళ్తానన్నా కూడా తెలియని పరిస్థితి. కనీసం నేను తెలంగాణ భవన్కి వెళ్తాను కూడా ఇప్పటిదాకా పోలీసులతో వాగ్వాదం చేశాడు. సో ఆ విషయం అక్కడ నడుస్తుంది. వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇంకా ఇక్కడ విషయానికి వస్తే ప్రస్తుతం మనం సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ దగ్గర ఇక్కడ పోలీసులు అందరూ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే బీఆర్ఎస్ నేతలు వస్తే ఒకవేళ ఆందోళనలు చేపట్టచ్చు అనే ముందస్తు సమాచారంతో ఇక్కడ పోలీసులు అందరూ కూడా ముందు జాగ్రత్తగా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం రాకూడదని వచ్చారు. ప్రస్తుతం మనం సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ దగ్గర ఉన్నాం. భారీ బందోబస్తు ఏర్పడింది. సో విషయానికి వెళ్తే ఇటీవలనే టిమ్స్ హాస్పిటల్ ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అయితే దీనికి మర్రి చెన్నారెడ్డి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అని పేరు కూడా పెట్టారు. ఎందుకంటే ముందుగానే ఈ టీమ్స్ పై ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం అదే బీఆర్ఎస్ కు అనేకమైన విమర్శల యుద్ధం కొనసాగుతా ఉంది. ఎందుకంటే సీఎం రేవంత్ రెడ్డి దీని మీద ప్రారంభించినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆరోపణలు చేయడం జరిగింది. సో ఈ ఆరోపణల నేపథ్యంలో హరీష్ రావు ఈ రోజు ఇక్కడికి వచ్చి వీటన్నింటిని చూసే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం 70 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మిగతా కొన్ని వందల కోట్ల రూపాయలు మేము యొక్క టిమ్స్ ఆసుపత్రికి కేటాయిస్తే బీఆర్ఎస్ ఇది మాది అంటూ క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించిన నేపథ్యంలో ఇప్పుడు ఈ యొక్క హరీష్ రావు అదేవిధంగా బీఆర్ఎస్ నేతలు ఈ హాస్పిటల్ రావడం అనేది ఇవాళ కొంత టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎందుకంటే మనం చూసాం బీఆర్ఎస్ ఆధ్వర్యంలోనే ఇక్కడ నగరం నలుమూలల, ఎందుకంటే జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకూడదని ఇటు సనత్ నగర్ కావచ్చు, అటు అల్వాల్ కావచ్చు, అటు వనస్థలిపురం కావచ్చు, ఇలా వివిధ ప్రాంతాలు అంటే నగరానికి వచ్చే ప్రధాన రహదారులు ఎక్కడ ఉన్నాయో జిల్లాల నుంచి వచ్చే వాళ్ళకు ప్రాణాపాయం రాకుండా ఈ యొక్క రీజనల్ హాస్పిటల్ ఉండాలని, అంటే ఎక్కువ పేషెంట్స్ నిమ్స్ కు, గాంధీకి, ఉస్మానియాకు రావడం జరుగుతుంది. అక్కడ ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది. సో దీనిలోపు ట్రాఫిక్ లో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న ఆలోచనతో ఈ హాస్పిటల్ ప్రారంభించడం జరిగింది. సో వాళ్ళైతే ప్రారంభించారు, అంటే స్టార్ట్ చేశారు, ప్రారంభించారు. కానీ ఎండ్ ఆఫ్ ది డే ఈ రోజు వీళ్ళు హాస్పిటల్స్ పనులు ప్రారంభించింది బీఆర్ఎస్ అయితే ఇవాళ హాస్పిటల్ ఓపెన్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మారింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చింది. సో దీని మీద ఈ రెండు ప్రభుత్వాలు పార్టీలు, అటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఇది మా క్రెడిట్ అంటే ఇది మాది, మేము ప్రారంభించామంటే మేము ప్రారంభించామనే ఒక విమర్శల నేపథ్యంలో సో ఈ రోజు హరీష్ రావు వస్తున్నాడు, తర్వాత మిగతా బీఆర్ఎస్ నేతలు ఇక్కడ రావడం, దీన్ని సందర్శిస్తే కొంత ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో ఈ రోజు ఎక్కడికక్కడ పోలీసులు బీఆర్ఎస్ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. దీన్ని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండిస్తుంది. ఎందుకంటే మేము స్టార్ట్ చేసిన ప్రాజెక్టులను చివరి దశలో, అంటే దాదాపు 90% అయిపోయిన ప్రాజెక్టులను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టోటల్ గా ఓపెన్ చేసి ఇది మాదే అని మా ఖాతాలు వేసుకునే ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా దారుణం. కనీసం మా ప్రస్తావన కూడా తీసుకురాలి, బీఆర్ఎస్ ప్రస్తావన కూడా తీసుకురాలేదని వీళ్ళు విమర్శలు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఈ నేపథ్యంలో ఈ రోజు మనం చూస్తున్నాం పోలీసులు అందరూ కూడా ఈ సనత్ నగర్ టిమ్స్ హాస్పిటల్ దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బీఆర్ఎస్ నేతలు ఎవరు రాకుండా ఏర్పాటు అయితే చేస్తున్నారు. రాజ్ కుమార్, ఒక విషయాన్ని ఖండించాలి అంటే అదే ప్లేస్కి వెళ్ళి ఖండించాలన్న రూల్ ఏమైనా ఉందా? అంటే అది బీఆర్ఎస్ అనే కాదు, బీజేపీ అనే కాదు, కాంగ్రెస్ అనే కాదు, ఎవరైనా సరే ఓకే వీళ్ళు స్టార్ట్ చేశారు, వాళ్ళు ఎండ్ చేశారు, ఈ క్రెడిట్ మాదంటే మాదని, ఇది కామన్ ఎక్కడైనా. బట్ ఈ విషయాన్ని చెప్పాలి, ఖండించాలి అనుకుంటే హరీష్ రావు అయినా లేకపోతే ఇంకెవరైనా సరే అక్కడికి వెళ్ళి ఉద్రిక్త పరిస్థితులు నెలకొల్పేలా చేసి ఇదంతా అవసరం లేదు కదా. మీడియా ఉంది, దాని ద్వారా ఖండించవచ్చు, వాళ్ళ ఇంటి నుంచి ఒక వీడియో రిలీజ్ చేయొచ్చు. ఎందుకు ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు చేసేలా చేస్తున్నారు? రైట్, మీరు చెప్పింది కరెక్టే. ఆల్రెడీ టిమ్స్ హాస్పిటల్ ఓపెనింగ్ ముందే ప్రారంభోత్సవానికి దాదాపు 2-3 నెలల నుంచి 4 నెలల నుంచి ఈ ఇష్యూ జరుగుతా ఉంది. గతంలో కూడా కొంతమంది ఇక్కడ నేతలు వచ్చారు, ఆల్రెడీ బీఆర్ఎస్ నేతలు ఇక్కడికి వచ్చారు, ఈ హాస్పిటల్ చూశారు, ఇది మేమే ఇదే స్టార్ట్ చేశాము, మేమే దీనికి శంకుస్థాపన చేశాం, ఇది బీఆర్ఎస్ క్రెడిట్. తర్వాత దీని పేరు విషయంలో కూడా కాస్త వివాదం నెలకొంది, ఎవరి పేరు పెట్టాలి, ఎలా ఏం పేరు పెట్టాలనే దాన్ని. ఎందుకంటే బీఆర్ఎస్ అనేది ఒక పేరు ఆలోచన చేసి ఉంటది, కానీ కాంగ్రెస్ పార్టీ షిఫ్ట్ అయింది కాబట్టి, అధికార మార్పిడి జరిగింది కాబట్టి మామూలుగా ఇది అంతా డెవలప్మెంట్ అనేది ఇదంతా కూడా కంటిన్యూ ప్రాసెస్. వాస్తవానికి చెప్పాలంటే ఒక్కోసారి ఏమైందంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మెట్రో ఉంది. సో ఈ మెట్రో కాంగ్రెస్ పార్టీ యాక్చువల్ ప్రారంభించింది రాజశేఖర రెడ్డి సమయంలో, ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత కానీ దీన్ని స్టార్ట్ చేసింది అంటే రైలు ప్రయాణం జరిగింది బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగింది. సో డెవలప్మెంట్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ ప్రాసెస్. వాస్తవంగా అంటే ప్రభుత్వాలు మారుతారు, రాజకీయ నాయకులు అనేది ఒకసారి కాంగ్రెస్ వస్తుంది, ఒకసారి బీఆర్ఎస్ వస్తుంది, ఇంకోసారి మరొక పార్టీ రావచ్చు, కానీ అధికార యంత్రాంగం డెవలప్మెంట్ సిస్టమ్ అనేది ఇది కంటిన్యూ ప్రాసెస్. సో ఇప్పుడు ఇక్కడ పొలిటికల్ మ్యారేజ్, ఎందుకంటే హైదరాబాద్ లో
రాబోయే రోజుల్లో త్వరలోనే జిహెచ్ఎం సెలక్షన్స్ ఉన్నాయి. ఈ జిహెచ్ఎం సెలక్షన్స్ నేపథ్యంలో క్రెడిట్ తీసుకోవాలని అటు కాంగ్రెస్ పార్టీ భావిస్తుంటే, మరొక వైపు ఇది మా ఆలోచన కదా, ఇది మా అంకురార్పణ, ఇది మా విత్తనం, మేము చేసిన ఆలోచన కాబట్టి ఈ క్రెడిట్ మాకు రావాలని బీఆర్ఎస్ ఆలోచన. సో ఈ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ లో ఈ యొక్క మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. సో వాస్తవానికి వీళ్ళు మీరు చెప్పినట్టుగా అక్కడ నుండి కట్టించవచ్చు, అక్కడ నుండే మా పార్టీ ఆఫీసులు చేయొచ్చు, లేదంటే ఏదైనా ప్రెస్ నోట్ ఇవ్వచ్చు, ఆల్రెడీ ఇస్తున్నారు. కానీ సో వీళ్ళు చెప్పేదంటే ఇక్కడ సరైన వసతులు లేవు, సరిగా చేయలేదు, మేము చూసే తప్పేంటి, మేము ఒక ప్రతిపక్ష పార్టీగా మేము వస్తే మీకేం బాధ అనేది బీఆర్ఎస్ వర్షన్. సో ఈ రెండు పార్టీలు మాకు మైలేజ్ రావాలంటే మాకు మైలేజ్ రావాలనే ఆలోచనతో చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క మాటల యుద్ధం అనేది జరుగుతుంది. వాస్తవానికి మీరు చెప్పినట్టుగా డెవలప్మెంట్ అనేది కంటిన్యూ ప్రాసెస్. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అది డెవలప్మెంట్ అనేది ఆగదు. కానీ ఇక్కడ వచ్చేసి పొలిటికల్ మైలేజ్ కోసం, ముఖ్యంగా ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎలక్షన్స్ లో ఇది మేము చేసామని చెప్పుకోవడానికి అంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం తగ్గలేదు, ఇది బీఆర్ఎస్ ఏం తగ్గట్లేదు. ఎందుకంటే స్వయంగా రేవంత్ రెడ్డి మనం చూసాం, ఇటీవల హౌసింగ్ బోర్డు లో ఇందిరమ్మ ఇల్లు ప్రారంభించారు, ఆ తర్వాత పూలే విగ్రహాన్ని ఆవిష్కరించారు, నిన్న సర్వాయి పాపన్న విగ్రహాన్ని. సో ఇదంతా కూడా ఒక పొలిటికల్ మైలేజ్ కోసం ఈ రెండు పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయని స్పష్టంగా మనం చెప్పొచ్చు. రైట్. మరి ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చెప్తోంది, ఎలాంటి చర్యలు తీసుకుంటోంది? అంటే ఈ బీఆర్ఎస్ నేతల్ని హౌస్ అరెస్టులు చేయించడం, లేకపోతే రోడ్డు మీదకి వస్తే అరెస్టులు చేయించడం, ఇది కాకుండా ఇంకా ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? రైట్. సో ఈ యొక్క టిమ్స్ హాస్పిటల్ విషయానికి వస్తే దీన్ని మేము దీన్ని స్టార్ట్ చేసాము, ప్రారంభించాము, చాలా నిధులు ఇచ్చాం. కాబట్టి పార్టీ మారినా ప్రభుత్వాలు మారినా కూడా మేము ప్రారంభిస్తాము, స్టార్ట్ చేస్తాము, చిత్తశుద్ధితో ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ కావచ్చు, తెలంగాణ రాష్ట్రానికి కావచ్చు, మేము డెవలప్మెంట్ చిత్తశుద్ధితో ఉన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉంది. సో పార్టీలు ఏదైనా కూడా కంటిన్యూ ప్రాసెస్ లో భాగంగా చేస్తున్నాం. కానీ కావాలనే బీఆర్ఎస్ ఒక పొలిటికల్ మైలేజ్ కోసం చేస్తుంది. మేము ఎక్కడ కూడా డెవలప్మెంట్ ఆపం, ఇది కంటిన్యూ ప్రాసెస్ ఇంకా వెళ్తుంది. హైదరాబాద్ నగరాన్ని విశ్వవ్యాప్త నగరంగా చేస్తాం. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ కూడా దాని మీద కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఫ్యూచర్ సిటీలో భాగంగా హైదరాబాద్ ప్రజలకు కావచ్చు, తెలంగాణ ప్రజలకు ఒక మంచి క్వాలిటీ సేవలు అందించడానికి మా ప్రభుత్వం ఎప్పటికప్పుడు రెడీగా ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అందులో భాగంగా వివిధ ప్రణాళికలు కావచ్చు, వివిధ ప్లాన్ ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇప్పుడు ఈ హాస్పిటల్ దీంతో పాటు ఇప్పుడు త్వరలోనే కొన్ని రోజులు అల్వాల్లో ఉన్న హాస్పిటల్ ఓపెన్ అవుతుంది. ఆ తర్వాత మనం నుంచి వరంగల్లో కూడా ఓపెన్ కాబోతుంది, ఆ తర్వాత వనస్థలిపురం కాబోతుంది. సో ఇలా మేము చిత్తశుద్ధితో ఉన్నామని కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పై అటాక్ చేస్తుంది. రైట్. థ్యాంక్ యూ రాజ్ కుమార్.